హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి థర్డ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా, క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు. గైస్, ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, యూట్యూబర్స్తో పాటు నేను కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను కూడా మెయిల్స్ అయితే చేస్తూనే ఉన్నాను. వాళ్ళని కాంటాక్ట్ అవుతూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పెడితే మాత్రమే మనకు ఖచ్చితంగా థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేను థర్డ్ కౌన్సిలింగ్లో మనకు సీట్స్ అనేవి ఉన్నాయి. ఆఫ్టర్ సెకండ్ కౌన్సిలింగ్ మనకు సీట్స్ అనేవి మిగిలాయి కాబట్టి నేనైతే ట్రై చేస్తున్నా. మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారనమాట. అస్సలు నాకైతే సీటే అలాట్ కాలేదని కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇకపోతే నాకు వచ్చిన మంచి ర్యాంక్కి అసలు మంచి కాలేజీలో సీట్ అనేది రాలేదన్నా అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. గైస్, అది నిజమే. చాలామంది యూట్యూబర్స్ అంటే కొంతమంది పెద్ద యూట్యూబర్స్తో పాటు నేను కూడా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ కూడా. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఉండాలి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే మాకైతే ఖచ్చితంగా మనకు థర్డ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పటికి కూడా మనకు 50 ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 50-50. ఇంకా మనకు ఖచ్చితంగా 75% హోప్ వస్తేనే మనకు థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంకా సీట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మేమైతే ట్రై చేస్తున్నాం. కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి. కింద కామెంట్ అయితే చేయండి. మీరు కనుక థర్డ్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తుంటే అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని ట్యాగ్ చేయండి గైస్. మర్చిపోకండి. ఖచ్చితంగా ఉండాలని అయితే కోరుకుంటున్నా థర్డ్ కౌన్సిలింగ్.